హాయ్ నమస్తే. పిరమిడ్ మాస్టర్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్లో మనం నక్షత్ర మిత్రుడు ఆడియో బుక్ వింటున్నాం. ఈరోజు వినబోతున్నది 3వ పాఠం, మీ దేవుళ్ళు ఎవరు. సృష్టి మూలం సృజనాత్మకతే. సృష్టిలో ఎంతో వైవిధ్యం ఉంది. తెలివైన వారు విశ్వాలన్నిటిలో నిండి కాలంతో పాటు ఎదిగి తమ శక్తి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటూ తమ ఆలోచనలను సృజనాత్మకంగా వ్యక్తపరిచారు. అనేక యుగాల క్రితం భూమి అన్నది కొత్త జీవజాలాలను సృష్టించాలనుకుంటున్న బుద్ధజీవుల్లోని ఓ ఊహ మాత్రమే. ఈ పాలపుంత విశ్వాంతరంలో సృష్టిని వీరు ప్రభావితం చేశారు. వాళ్ళనే మీరు దేవుళ్ళు అని అనుకుంటున్నారు. వాస్తవంలో ప్రాథమిక సృష్టికర్తకు ఎంతో దూరంలో ఉన్న కాంతి దేహశక్తులు వీరు. ప్రాథమిక సృష్టికర్త తనను తానే ప్రేమలో క్రోడీకరించుకొని సర్వస్వంలోనూ చైతన్యాన్ని నింపాడు. సర్వస్వము ఈ సృష్టికర్త స్వయం చలనమే. ప్రాథమిక సృష్టికర్తకు మనం వారసులం. జ్ఞానాన్ని సర్వదా సమీకరిస్తూ ఎన్నో సాహస కృత్యాలను చేస్తూ జీవితాలను మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నాలనే చేస్తూ ప్రాథమిక సృష్టికర్తకు పోషణను అందిస్తున్నాం. ఇప్పటి వరకు ఎవరము ప్రాథమిక సృష్టికర్తను సమీపించలేకపోయాము. ఆ తీవ్రతను అందుకునే సామర్థ్యం మనకింకా రాలేదు. ఆయనను దర్శించడము, బహుశా ఆయనలో విలీనం కావడము, ఇవే మన ప్రగాఢ ఆశయాలు. దీనికోసమే మన సర్వ ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రాథమిక సృష్టికర్త సైతం ఇంకో ఎంతో గొప్ప సృష్టిలో ఓ భాగం మాత్రమే. ప్రాథమిక సృష్టికర్త ఆత్మ అన్వేషణను నిరంతరం చేస్తూ ఎరుకతో జీవిస్తున్నాడు. ఎరుకే చైతన్యం. చైతన్యాన్ని ఎవరూ సృష్టించలేదు. అది తానంతట తానే జన్మించింది. చైతన్యం అంటే తెలుసుకుంటూ ఉండడం. ఆ ఎరుకలోనే మీరు ప్రాథమిక సృష్టికర్తకు చేరువవుతున్నారు. మీకు తెలుస్తున్నదన్న మీ విశ్వాసమే మీలోని దైవాన్ని సచేతనం చేస్తుంది. అనంత విశ్వాలలో ఎన్నో అంతస్తుల వ్యవస్థలు ఉన్నాయి. కొన్ని విశ్వాలు మీ కాలచక్రంలోకి రావు. మీ సంవత్సరం మరొక విశ్వంలో ఓ రోజులో ఓ చిన్న భాగం మాత్రమే కావచ్చు. ఈ విషయం మీకు సరిగా అర్థమైతే ఈ భూమిని ఎవరూ పట్టించుకోనట్లు కొన్ని వేల సంవత్సరాలు ఎందుకు జరిగిపోయాయో కూడా గ్రహించవచ్చు. ప్రస్తుతం ఈ భూమి మీద చైతన్యం ఆకాశంలోంచి లభిస్తున్న ప్రోత్సాహాలతో తారాస్థాయిని సమీపించబోతుంది. ఎంతో పరిణామంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానం భూమి మీదకి చేరుతూ మీ విశ్వాస వ్యవస్థను నింపుతుంది. మీ భూమి మీద సంస్కృతికి ఓ గొప్ప కుదుపు రాబోతుంది. ఓ నిర్దిష్టమైన లక్ష్యంతో ప్రస్తుతం మీరు భూమిపైకి వచ్చి ఉన్నారు. మానవ జన్యువును సంక్షిప్తీకరించిన మీ సృష్టికర్తలైన దేవుళ్ళు కూడా భూమి మీదకి మళ్ళీ రావడం ప్రారంభించారు. కొందరు ఇప్పటికే ఇక్కడికి చేరుకొని ఉన్నారు. ఈ భూమి మీద ఎన్నో నాగరికతలు ఓ వెలుగు వెలిగి కాలగర్భంలో కలిసిపోయాయి. వాటి ఛాయలు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. ప్రపంచంలోని ఏ వాజ్మయము మీరు దేవుళ్ళు అని ఊహించుకుంటున్న వారిని వర్ణించలేకపోయింది. ఈ దేవుళ్ళందరూ ఈ భూమి మీద నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళే. ఎందరో దేవుళ్ళు ఇక్కడే పరిపూర్ణులయ్యారు. మరెందరో దేవుళ్ళు ఉత్పాతాలని సృష్టించి తప్పులనే చేశారు. ప్రకృతిని శాసించగలిగిన వాళ్ళనే మీరు దేవుళ్ళుగా ఊహించారు. మీరు వారిని పూజించే పద్ధతులని, వారికి మీరు విధేయులుగా ఎలా ఉండాలో ఆ విధానాలను వాళ్ళు మీకు నేర్పించి తమ తమ గౌరవాలను నిలబెట్టుకునే ప్రయత్నాలు చేశారు. కానీ త్వరలోనే ఈ పరిస్థితి మారబోతుంది. వాస్తవాలు త్వరలోనే అర్థం కాబోతున్నాయి. ఈ వాస్తవాలను దర్శించాలని అనుకునే వాళ్ళదే మహా దౌర్భాగ్యం. సత్యం సరిగ్గా అర్థమయ్యే సమయంలో ఏర్పడే కుదుపు ప్రకంపనాలు ఈ భూమి మీద పూర్తిగా వ్యాపిస్తాయి. మనుష్యులుగా ఇతర పరిధులలో ఏకకాలంలో జీవించగలుగుతున్న ఈ దేవుళ్లకు కావాలనుకున్నప్పుడు ఈ 3 పరిధుల భూమి మీద భౌతిక శరీరాన్ని ధరించగలిగే సామర్థ్యం ఉంది. కొందరు దేవుళ్ళు భూమిని ప్రశాంత ప్రకంపనాలతో ఉంచితే, మరికొంతమంది దేవుళ్ళు భయభక్తుల ప్రకంపనాలతో తమను తామే పోషించుకుంటారు. కొందరు దేవుళ్లకు జీవితం మీద గౌరవం ఉంది. మరికొందరు దేవుళ్ళకి ఇక్కడ జీవితం మీద చిన్నచూపు ఉంటుంది.
సచేతనత్వమే చైతన్యానికి పోషణ, ఆహారమే పోషిస్తుంది అనుకునే వాళ్లకు ఇది అంతగా అర్థం కాదు. కొన్ని జీవులకు చైతన్యమే పోషణ, కొందరికి చైతన్యమే పోషణనిస్తుంది. మీరు ఉద్విగ్నంగా ఉంటేనే ఆ ప్రకంపనాలు వాళ్లకు పోషణను అందిస్తాయి. అలాంటి ప్రకంపనాల వల్లే వారు సృష్టించబడి ఉన్నారు. కనుక ప్రేమ ప్రకంపనాలతో జీవిస్తున్న వారు ప్రేమ ఆహారాన్ని ఈ భూమి మీద నెలకొల్పాలని ఆశిస్తున్నారు. ఈ విశ్వాన్ని ప్రేమమయంగా చేయాలని కోరుకుంటున్నారు. ఈ విశ్వం ప్రేమమయమైనప్పుడు అదే కొనసాగి మరెన్నో ప్రపంచాలను ప్రభావితం చేస్తుంది. ఏ మతము లేని మీరు ఓ ప్రయత్నపూర్వకంగా ఈ భూమి మీదకి వచ్చారు. మీ ఆధ్యాత్మిక శక్తితో భౌతిక శరీరాలను పునర్నిర్మించేందుకు ఈ భూమి మీద శరీరదారులు అయ్యారు. మానవుడు తన ఉనికిలోనే ప్రవర్తిస్తూ ఎన్నో వాస్తవాలను గ్రహించగలిగినప్పుడు బహుముఖ పరిధుల అవగాహన సామర్థ్యాన్ని సంతరించుకుంటాడు. దేవుళ్ళతో సరితూగుతాడు. మీలో మీరే ఆ సమానత్వాన్ని గుర్తించే స్థితికి వస్తున్నారు. ఆ ఉనికిలోకి ప్రస్తుతం మీరు మేల్కొంటున్నారు. ఏ నిజమైన దేవుడు తన స్వంత ఉనికితో ఈ భూమి మీదకు ఎప్పుడూ రాలేదు. ఆ నిజమైన దేవుడు అనబడేవాడు నిజంగా అన్నింటిలోనూ ఉన్నాడు. మీరు ఇప్పటి వరకు ఊహిస్తున్నది చిల్లర దేవుళ్ళనే. వాళ్ళనే మీరు నిజం దేవుళ్ళని భ్రమించి వారు కోరుకున్న విధంగా భయభక్తులతో ప్రార్థిస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీరు అయోమయంలో పడవేయడమే ఈ చిల్లర దేవుళ్ళ సంకల్పం. ఆ చిల్లర దేవుళ్ళ దురాక్రమణకు ముందు మీకు ఎన్నో గొప్ప సామర్థ్యాలు ఉండేవి. తొలి మానవుడు బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉండేవాడు. దేవుళ్ళులాగే నటిస్తున్నవారు భూమి మీది మానవుడి జన్యువు సంక్షిప్తం చేసి వారి సామర్థ్యాలను తగ్గించేశారు. మనుషులను అదే గతిపాడు చేశారు. సంపూర్ణ పరిజ్ఞానం మానవుల్లో ఉన్న జన్యుచ్ఛేదం తర్వాత ఆ జ్ఞానం మానవుడికి అందే వీలు లేకపోయింది. జన్యువుడిలోని 10 ప్రోగులు సమాచార వలయంలోంచి తొలగించబడ్డాయి. కనుక ఆ పరిజ్ఞానం చల్లా చెదిరైపోయి మానవుడికి అందకుండా పోయింది. మానవుడిలో ప్రస్తుతం 2 ప్రోగులు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతా 10 ప్రోగుల్లో ఉన్న పరిజ్ఞానం మీకు అందడం లేదు. అందువల్లే మీరు దేవుళ్లకు లోబడ్డారు, విధేయులయ్యారు. ఇప్పుడు మీరు భూమి మీద ఉండడం ఓ గొప్ప విషయం. ఎందుకంటే ప్రస్తుతం భూమి మీదకి వస్తున్న విశ్వశక్తి మీ జన్యువును మళ్ళీ పూర్తిగా పునర్జీవింపచేసి ప్రయత్నాలను చేస్తుంది. దాన్ని పునర్నిర్మించే పరిజ్ఞానం విశ్వశక్తి ద్వారా ప్రసారమవుతూ ఈ చర్యను ప్రేరేపిస్తుంది. మీ సజీవ గ్రంథాలయపు చరిత్ర చైతన్యం మళ్ళీ మీలోకి వస్తుంది. దాన్ని మేము పర్యవేక్షిస్తున్నాం. ఆ ప్రయత్నంతో మేము సహకరిస్తున్నాం. మీకు సహాయపడుతూ మా పరిపూర్ణతను మేము అందుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. మీ జన్యువు మళ్ళీ 12 ప్రోగుల పురిగా పునరుజ్జీవం అయిన తరువాత మీ నాడీమండల వ్యవస్థ కూడా పరిపూర్ణమవుతుంది. ఎంతో సమాచారం మీ మెదడుకు అందుతుంది. ఇప్పటి వరకు నిరుపయోగంగా నిద్రాణంగా ఉన్న మెదడులోని భాగాలన్నీ మేల్కొంటాయి. అప్పుడు మీరు మీ శరీరాన్ని సంపూర్ణంగా వినియోగించుకోగలుగుతారు. ఇప్పటి వరకు మీరు ఉపయోగిస్తున్నది మెదడులో చాలా తక్కువ భాగాన్ని మాత్రమే. ఈ సమయంలో మీరు స్థిరంగా నిలబడాలి. కాలం కుంచుకుపోతుంది, శక్తి పెరుగుతుంది. ఆ శక్తిని ముందుగా మీరే వినియోగించుకోవాలి. చైతన్య ప్రవాహాలు మీలోకి రాగలిగే దారులను మీరు మీ చైతన్యంలో ఏర్పరచుకోవాలి. విశ్వశక్తిని మీలోకి నింపుకొని మీరు పడుతున్న శ్రమ మరి అందరూ పడాల్సిన అవసరం లేకుండా అందరికీ సహకరించాలి. నవ్య చైతన్యం కొత్త వాస్తవాలను, కొత్త నిర్ణయాలను, కొత్త జీవిత విధానాలను, ఓ కొత్త ఉనికిని నిర్దేశిస్తుంది. కాబట్టి ప్రస్తుతపు సంఘ వ్యవస్థ కూలిపోవడం ఖాయం. ఈ వ్యవస్థలో కాంతి లేదు. బహుముఖ పరిధుల అవకాశాలు లేవు. ఈ వ్యవస్థ మిమ్మల్ని పరిమితం చేస్తుంది. మీరు దానివల్ల నీరసించి ఉన్నారు. చిల్లర దేవుళ్లకు వారి సృష్టి మీద గౌరవం లేదు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే వాళ్ళు మానవత్వాన్ని వాడుకుంటున్నారు. అందువల్ల ఈ దేవుళ్ళ సమాఖ్యలో నుంచి బహిష్కరించాలనే నిర్ణయం తీసుకోబడింది. 3 లక్షల సంవత్సరాల క్రితం జరిగిన యుద్ధాల్లో ఈ దేవుళ్ళు ఈ భూమిని దక్కించుకున్నారు. ఈ యుద్ధ వర్ణనలు మీ పురాణాలలో అక్కడక్కడా కనిపిస్తాయి. ప్రాథమిక సృష్టికర్త యొక్క
ఇక్కడి విశ్వాసాలలో అన్ని విషయాలు సమ్మతించబడతాయి. అందువల్ల మాత్రమే ఎన్నో పాఠాలను నేర్చుకోవడం సంభవమవుతుంది. భూమి ప్రణాళికను తారుమారు చేసి వేసిన ఈ జీవులు ఎవరు? వీళ్ళనే మేము నల్ల చొక్కాల వాళ్ళు, డార్క్ టీషర్ట్స్ అంటూ ఉంటాం. ఈ చీకటి జీవుల్ని గురించి మాట్లాడేటప్పుడు కాస్త జాడి చూపించండి. వాళ్లను దుష్ట శక్తులని నిందించకండి. కేవలం వాళ్లను సరైన అవగాహన లేని వాళ్ళని, అందువల్లే సరైన అవగాహన లేని విశ్వాలనే వాళ్ళు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మాత్రమే అర్థం చేసుకోండి. భయంతో, సృష్టి మీద గౌరవలేమితో పరాన్న బుక్కలుగా జీవిస్తున్న ఈ జీవులను ఏమనాలి? సర్వీస్ రూపాలు, నేలపై ప్రాకే జంతువులు. వీళ్ళు ఈ రోదసి జీవులు సగం మానవ సగం సర్వీస్ రూప జాతులకు చెందినవారు. వీళ్ళని మేము లిజ్జీలు అంటాం. సృష్టి చేసే దేవుళ్ళందరూ లిజ్జీలు కారు. ప్లైడియన్లమైన మా సృష్టి దేవుళ్ళు సగం పక్షిలాగా సగం సరీసృపంలాగా ఉంటారు. ఈజిప్టు నాగరికతను మీరు దర్శిస్తే అక్కడ పక్షుల, పాముల బొమ్మలు మీకు కనిపిస్తాయి. కొంతకాలం పక్షులు, పాములు కలిసే పనిచేశాయి. తరువాత వాటి మధ్య పోరాటాలు జరిగాయి. ఇదంతా అర్థమవుతున్న కొద్దీ చరిత్ర విస్తృతమవుతూ ఉంటుంది. మీ చరిత్ర మొత్తం మీకు గుర్తుకు వస్తుంది. మీరు తల్లిదండ్రులైన తరువాత మీ పిల్లల ప్రవర్తనను నిశితంగా గమనించి మీరు పాఠాలు నేర్చుకుంటారు. మీరు బాధ్యతలను నేర్చుకొని మీ పిల్లలకు బాధ్యతలను నేర్పుతారు. అదేవిధంగా సృష్టికర్తలైన దేవుళ్ళు కూడా తమ సృష్టిలోని మిమ్మల్నే నిశితంగా గమనిస్తూ జీవితాన్ని సరిగ్గా జీవించడం ఎలాగో, సరైన తల్లిదండ్రులుగా ఉండడం ఎలాగో నేర్చుకుంటారు. మీ అనుభవాల నుంచే దేవుళ్ళు నేర్చుకుంటారు. భావోద్రేకాల్లో ఎంతో సంపద, ఐశ్వర్యము ఉందనే పరమ రహస్యాన్ని ఈ దేవుళ్ళు మీకు తెలియకుండా ఉంచారు. భావోద్రేకాలని మీరు గమనించకుండా ఉండే విధంగా ఈ దేవుళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. మీ స్వభావపు లోతుల్లోకి మీరు వెళ్ళగలిగి దర్శించగలిగితే ఎన్నో రహస్యాలు మీకు అర్థమవుతాయి. మీ ఉద్రేకాలే మిమ్మల్ని మీ ఆధ్యాత్మిక శరీరంతో అనుసంధిస్తాయి. మీ ఆధ్యాత్మిక శరీరం బహుముఖ పరిధులలో స్థితమై ఉంటుంది. ప్రకంపనాల శృతి పరిధి ప్రస్తుతం మారుతుంది. విశ్వశక్తులు భూమిని పరివర్తించే ప్రయత్నాన్ని చేస్తున్నాయి. ఆ విశ్వశక్తులను మీరు కావాలి. ఆ శక్తులు బయట నుంచి ఈ గోళాన్ని మార్చలేవు. అంతర్శక్తులతోనే అది సాధ్యం. సృజనాత్మకత ఉన్న విశ్వశక్తి మీ శరీరం లోపలికి ప్రవేశించి లోపలే ఈ మార్పును కలిగిస్తుంది. మీ స్వభావం గురించిన మీ అవగాహన సంపూర్ణం కాగానే మీ ప్రకంపనాలను శృతి చేసుకునే సామర్థ్యం మీకు కలుగుతుంది. తరువాత మీరు మీ నుంచి సమాచారాన్ని ఈ శక్తి ద్వారానే పునఃప్రసారం చేయగలుగుతారు. అప్పుడు ఈ తలంలో మీరు భయాన్ని పోషించే ప్రకంపనాలను పోషించరు. లిజ్జీలు ఈ భూమి మీద భయ ప్రకంపనాలను విపరీతంగా పెంచి ప్రసారం చేసే యంత్రాంగాలను రోదస్సులో నిర్మించుకున్నారు. ఆ సంకేతాల శక్తి వాళ్లకు అందుతూ ఏ విధంగానో వాళ్ళను పోషిస్తున్నాయి. ఓ గ్రహాన్ని మీరు చేరుకోవాలంటే దాన్ని చేరే ద్వారం లేక బాట మీకు తెలిసి ఉండాలి. రోదస్సులో మీరు పయనించి ఓ గ్రహాన్ని సమీపించవచ్చు. ఉదాహరణకు గురుగ్రహానికే మీరు వెళ్ళాలని అనుకుందాం. దాని సమయ వ్యవస్థలో ఉన్న ద్వారం గురించి మీకు తెలియకపోతే మీరు గ్రహం మీదకి దిగినా అక్కడ అంతా నిర్జీవంగా, నిర్మానుష్యంగా కనిపిస్తుంది. సమయ వ్యవస్థలో ఉన్న ద్వారంలోంచి మీరు గ్రహం మీదకు వెళ్ళగలిగితేనే అక్కడ జీవజాలం మీకు కనిపిస్తుంది. సమయ వ్యవస్థలోని ద్వారాలు సమయ బాటలను, బహుముఖ పరిధి అనుభవాలను దర్శించే ప్రదేశాలను మీకు అందిస్తాయి. ఈ భూగ్రహానికి ఎన్నో సమయ ద్వారాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించుకొని ఎన్నో రకాల జీవజాలాలు భూమి మీదకు వచ్చాయి. రోదసి నుంచి ఎందరో సృష్టి చేసే దేవుళ్ళు భూమి మీదకు వచ్చారు. ఇప్పటి పోరాటాలకు కారణమైన ఓ పెద్ద సమయద్వారం మధ్యప్రాచ్యంలో ఉంది. దీని వ్యాసార్థం సుమారు 1000 మైళ్ళు. అందువల్ల ఇక్కడ ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. ఈ ద్వారాన్నే లిజ్జీలు ఉపయోగిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో భూమి కింద లిజ్జీలు తమ స్థావరాలను నిర్మించుకున్నారు. యూఫ్రటీస్, టైగ్రీస్ నదుల మధ్య వికసించిన మెసొపొటేమియా నాగరికత ప్రభవించిన ఈ భూమి అంతా ఓ రోదసి జీవుల స్థావరంగా ఉండేది. ఈ ప్రాంతం మొదట్లోనే కువైట్ ఉంది.
ఇతరుల ప్రయోజనాల కోసం మానవులను బానిసలుగా తయారు చేసే కార్యక్రమాలు ఇక్కడే జరిగాయి. ఇదంతా మేము మీకు ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా? ఇదంతా తెలుసుకోవడం వల్ల ఏ ప్రయోజనం కలుగుతుందని అనుకుంటున్నారా? లిజ్జీలు మీ 3 పరిధిల లోకంలోకి మళ్ళీ చేరుకుంటున్నారు కనుక, వాళ్ళ వాస్తవాన్ని ఇక్కడ సృష్టించుకుంటున్నారు కనుక, ద్వేషాన్ని వదిలిపెట్టేసి ప్రేమను మాత్రం స్వీకరించడం మాత్రమే కాదు మీరు నేర్చుకోవలసింది. వాస్తవాలనన్నింటినీ మీరు నేర్చుకోవాలి. వాస్తవాల అనంత సంక్లిష్టతను మీరు అన్ని విధాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ అన్ని వాస్తవాలు మీరే కనుక. లిజ్జీలతో కూడా మీరు సహజీవనం చేయాల్సి వస్తుంది. ఈ విధంగా మాత్రమే మీరు ప్రాథమిక సృష్టికర్తను అందుకోగలరు. మీరు నిర్ణయించే పరిధిలోకి ఎన్నో విషయాలు వస్తాయి. దేన్ని చెడుగా ముద్ర వేయకండి. వాటిని చెడు అనుకుంటే కొన్ని వాస్తవాలను మీరు నేర్చుకోలేరు. ఈ భూమి ఓ సర్వసంకల్ప సర్వస్వతంత్రత ఉన్న సీమ అని మర్చిపోకండి. దాంతోపాటు చివరిదైన దివ్య ప్రణాళిక కూడా మీ ఆటలో ఉపయోగించే చివరి పేక మొక్కే అన్న విషయాన్ని కూడా మర్చిపోకండి. ఆ చివరి మొక్కే ఆసు మొక్క అని గ్రహించండి. ఆ దివ్య ప్రణాళిక ప్రకారమే లిజ్జీలు మళ్ళీ ఈ సమయంలో భూమి మీదకి చేరుకుంటున్నారు. వాళ్ళ ప్రకంపనలు ఇప్పుడు మార్చబడతాయి. అయినా వాళ్ళు ఇక్కడికి రాక తప్పదు. తమ ప్రకంపనలు మారడం లిజ్జీలకు ఇష్టం లేదు. ఇతర మానవులనేకుల మాదిరిలాగే గత 3 లక్షల సంవత్సరాలలో లిజ్జీలు తమ సృష్టికర్తలనే మర్చిపోయారు. తమ దేవుళ్ళనే మర్చిపోయారు. కాంతి కుటుంబపు సభ్యులైన మీరు మాత్రం ఆ విషయాన్ని మర్చిపోలేదు. అవగాహనే మీ కర్తవ్యంగా ఉంది. కాంతి ఇక్కడ తక్కువగా అంచనా వేయబడింది. లిజ్జీలు మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తున్నారు. తమ శక్తిలో తామే మైమరిచిపోయిన లిజ్జీలలో చీకటి చోటు చేసుకుంది. ఆ దేవుళ్ళు తమలో తామే పోట్లాడుకుంటున్నారు. లిజ్జీలు పస్తులు పడి ఉండాలని అనుకోవడం లేదు. వాళ్లకు పోషణ అందడం లేదు. మళ్ళీ భూమిని ఆక్రమించుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. ఈ గ్రహం మీద వారి అదుపు తప్పిపోతుంది. అందువల్ల మధ్యప్రాచ్యంలోని తమ సమయద్వారం గుండా మళ్ళీ భూతలం క్రింద ఉన్న తమ శిబిరాలలో సర్దుకొని భయాన్ని అయోమయాన్ని భూమి మీద సృష్టించే ప్రయత్నాలను లిజ్జీలు మళ్ళీ చేస్తారు. మంచి చెడులనే ద్వంద్వాల్లో మీరు ఇరుక్కోకండి. ఈ భూమి మీద ప్రధానంగా ఉన్న శక్తి మీ నమ్మకాల వ్యవస్థలో నుంచే శక్తిని గుంజేసుకుంటూ ఉంది. ఎంతో సజీవమైన శక్తి ప్రవాహాలు మీ నుంచి బాహ్యంలోకి జరుగుతున్నాయి. మీ ఆలోచనల వల్లే ఈ ప్రపంచం ఏర్పడుతుందన్న బోధనలు జరిగాయి. మీ ఆలోచనలే నిజాలు. అవన్నీ ఎక్కడికో వెళ్తున్నాయి. ఈ భూమి మీద 5.5 బిలియన్ల మంది మనుష్యులు ప్రస్తుతం ఆలోచిస్తున్నారు. అంత శక్తి సజీవంగా భూమి మీద ఉంది. ఆ ఆలోచనల్లో ప్రధానంగా ఉన్న స్వభావం ఏమిటి? ఆ స్వభావాన్ని ఒప్పించో బెదిరించో ఎవరైనా సాధిస్తున్నది ఏమిటి? మీ వచ్చింది ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో వ్యవస్థలో ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో వర్ణించి చెప్పడానికి కాదు. మీ భ్రమలను తొలగించేందుకే మా ప్రయత్నాలన్నీ. మిమ్మల్ని మేము తప్పు పట్టడం లేదు. మరింత మహోన్నతంగా ఆలోచించమని మాత్రమే చెబుతున్నాం. హేతువాదాన్ని ప్రక్కకు నెట్టి విశ్వశృతిలో మీరు నిలబడండి. మీ ఉనికి అన్నది మీ భౌతిక మానసిక స్వాభావిక ఆధ్యాత్మిక శరీరాలు ప్రసరిస్తున్న విద్యుదయస్కాంత స్పందనల సమీకరణమేనన్న సంగతిని మర్చిపోకండి. ఏ శక్తి మీ నుంచి లాయవేయబడుతున్నదో మీరు అర్థం చేసుకొని దాన్ని అదుపులో ఉంచుకొని మీ స్వేచ్ఛానుసారం అభ్యసిస్తే ఈ భూమి ప్రకంపనాలను మీరు మార్చగలుగుతారు. వ్యవస్థను పరివర్తించడంలో మీరు సిద్ధహస్తులు. ఇప్పటి వరకు మీ సామర్థ్యాన్ని మేము శంకించలేదు. కానీ మేము మీకు అందించే హితవు ఏమిటంటే మీరు మీ పాత ఉపకరణాలనే ఇంకా ఉపయోగిస్తూ ఉండడం కన్నా కొత్త ఉపకరణాలను చేపడితే బాగుంటుందని. మీ నమ్మకాలే మిమ్మల్ని ఈ స్థితికి తీసుకువచ్చాయి. ఆ నమ్మకాలు కొన్ని ప్రస్తుతం కాలదోషం పట్టిపోయాయి. కాబట్టి కాలానుగుణ్యంగా మీరు ఎదగాలి. భవిష్యత్తులో వేరొకరు మీ వద్దకు వచ్చి ప్లైడియన్లు మీకు ఈ మార్గాన్ని చూపించారు, ఇది బాగానే ఉంది, ఇంతకంటే గొప్ప స్థితిని గురించి మీకు బోధిస్తాం అన్నారనుకోండి, పరిణామ క్రమం ఆగదు. సత్యంలో ఏ వాస్తవమూ శాశ్వతం కాదు.
మనుషులందరూ మంచివాళ్ళు కానట్టే సరీసృప జీవులన్నీ చెడ్డవి కావు. జన్యుశాస్త్ర ప్రావీణ్యులు ఎన్నో రూపాలను ధరించారు. అవన్నీ ప్రాథమిక సృష్టికర్త రూపాలే. ఎన్నో రకాల సృష్టి చేస్తున్న దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో కొందరు మానవ దేహాలను ధరించి ఉన్నారు. మనకు అన్యంగా కనిపించే ప్రాణుల వల్లే మనకు ఎక్కువ సంక్షోభం కలుగుతుంది. ప్రస్తుతం ఆ సంక్షోభం మనకు సరీసృపాల వల్ల కలుగుతుంది. కాబట్టి మీరు మీ దేవుళ్ళెవరో తెలుసుకోవాలి. ఎందుకంటే త్వరలోనే వాళ్ళు భూమి మీదకి రాబోతున్నారు. అందువల్లే ప్రస్తుతం సంక్షోభం కలుగుతుంది. విశ్వశక్తిని సమీకరించుకుంటున్న మీరు వారిని ఎదుర్కొనేందుకు సంసిద్ధులై ఉండగలుగుతారు. ఇది స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సీమ. కాబట్టి అన్ని రకాల జీవజాలాలు ఇక్కడికి రావచ్చు. మిమ్మల్ని భయపెట్టేందుకు, మార్చేందుకు, మీ మీద ఆధిపత్యం సాగించేందుకు ప్రయత్నించే శక్తులతో కలిసి ఉండడం మీకు మంచిది కాదు. ఎవరితో మీరు కలిసి పనిచేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ మీకు ఉంది. అద్భుతాలను ప్రదర్శిస్తున్న వారు ఆధ్యాత్మికంగా గొప్పవారు అని ఖచ్చితంగా చెప్పలేము. మీరే వివేకంతో నిర్ణయించుకోవడం నేర్చుకోండి. శక్తి సజీవమవుతున్న శుభతరుణంలో మీరు జీవిస్తున్నారు. దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆ దేవుళ్ళు మీరే. చరిత్రలో మీ మేలుకొలుపులు మీ కళ్ళను తెరిపిస్తాయి. మానవత్వంతో కాక దైవత్వపు చూపును మీకు అవి ప్రసాదిస్తాయి. సంఘటనల మధ్య సంబంధాలన్నీ సర్వ విషయాల పరమార్థాన్ని అవి చూపిస్తాయి. ఆ కళ్ళు వాస్తవాలను దర్శించి సంపూర్ణ చరిత్రను అందిస్తాయి. ఆ కళ్ళు మీ చరిత్రనే కాకుండా భూమి చరిత్రను, విశ్వపు చరిత్రను, బ్రహ్మాండపు చరిత్రను దర్శిస్తాయి. అప్పుడే మీ దేవుళ్ళు ఎవరు అని మీరు తెలుసుకోగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, 3వ పాఠం కూడా ఇంతటితో పూర్తయింది. 4వ పాఠంలో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.